నాదధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. సంఘమునందు స్వరముగ నుండి సరిచేసేవో పావురమా, సంఘమునందు స్వరముగ నుండి సరిచేసేవో పావురమా, వరములు ఫలములు విరివిగనిచ్చి, వరములు ఫలములు విరివిగనిచ్చి బలపరచేవో పావురమా, బలపరచేవో పావురమా, 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 పరిశుద్ధాత్మా పావురమా, 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 పరిశుద్ధాత్మా పావురమా. ప్రతి సంఘమునకు పయనము చేయుచు ప్రేమతో కాయు పావురమా, ప్రతి సంఘమునకు పయనము చేయుచు ప్రేమతో కాయు పావురమా, సంఘములన్నీయు ఒక సంఘముగా, సంఘములన్నీయు ఒక సంఘముగా మార్చెడి కూర్చెడి పావురమా, మార్చెడి కూర్చెడి పావురమా, 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 పరిశుద్ధాత్మా పావురమా, 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 పరిశుద్ధాత్మా పావురమా.
బాహురమా నా వరమా. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం మత్తయి సువార్తను ప్రారంభించుకున్నాము. గత ఈ నూతన వత్సరంలో 2 వారములుగా. ఇప్పుడు వరకు నేను మీకు చెప్పిన మాటలను బట్టి మత్తయి సువార్త కృత నిబంధన 27 పుస్తకాలలో మొదటి పుస్తకం 1వ వచనంతో ప్రారంభించాము. 1వ వచనం మీద కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మరి మీరు కూడా టీవీలో వినేవారు కూడా ఒక నోట్బుక్ రెడీ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనము నుండి స్టార్ట్ అవుతున్నాం. ఈ రీతిగా స్టార్ట్ అయింది. అబ్రహాము ఇస్సాకును కనెను. అబ్రహాము ఇస్సాకును కనెను. అబ్రహామును గూర్చి బైబిల్ గ్రంథంలో సుదీర్ఘమైన చరిత్ర స్పష్టంగా రాయబడింది. అబ్రహాము కంటే ముందు చరిత్ర బైబిల్లో ఉంది. అబ్రహాము పుట్టుక, అబ్రహాము వంశం, అబ్రహాము గోత్రం, అబ్రహాము కుటుంబం, అబ్రహాము వివాహ వ్యవస్థ, అబ్రహాము కాపురం, అబ్రహాము పిల్లలు, ఇవన్నీ కూడా ఈ బైబిల్లో స్పష్టంగా రాయబడ్డాయి. అందుకని ఈ మత్తయి సువార్త రాసినటువంటి మత్తయి యూదుడు. అబ్రహాముని యూదులు అబ్రహాముని మూల పురుషుడుగా భావిస్తారు. మా పూర్వీకుడు అంటారు. అబ్రహాము అవతల 1000 సంవత్సరాలు పెడితే నోవహు ఉన్నాడు. అబ్రహాము అవతల ఏం జరిగిందో చెప్పడానికి నోవహు దాకా వెళతారు, కానీ నోవహు మా మూల పురుషుడు అనరు. మూల పురుషుడు అని చెప్పవలసి వస్తే అబ్రహాముతో మొదలు పెడతారు. ఇది గమనించాలి. ఎందుకు ఇక్కడ చిన్న తేడా ఉంది. నోవహు కాలములో ఆదికాండం 6వ అధ్యాయం ప్రకారంగా అప్పటికున్న కొద్దిమంది మనుషులు మూర్ఖులై అంతా ఒకే చోట నివసించేవారు. అదుపు లేకుండా జీవించుచున్న పశుప్రాయులు. బైబిల్ అక్కడ వ్రాయబడింది ఏంటంటే, దేవుని కుమారులు నరుల కుమారులు కలిసిపోయారు అనే ఒక మాట. ఎందుకు కలిశారు అని అంటే, అందముగా ఉండి చూసి కలిసిపోయారు అనేది అదనపు మాట. చక్కని వారిని చూసి. ఇక్కడ టైం వచ్చినప్పుడు ఇంకా విషయాలు చెప్పుకుందాము. అంటే మానవునికి పై రూపమును చూచుట అనేది అప్పటికే అమల్లోకి వచ్చింది. పై రూపమును చూచుట, పై రూపరేఖలు చూసి, అందచందములు చూసి, వారితో వివాహ వ్యవస్థను కానీ, కుటుంబ జీవనాన్ని కానీ, లేక స్నేహభావాన్ని కానీ, కలిసి ఉండటం కానీ, కలిసిపోవటం కానీ జరిగింది. అలాగ జరగడానికి అక్కడ కారణం ఏంటంటే, మీరు కూడా చెప్పండి, టీవీలో కూడా చెప్పండి, కారణం ఏంటి? అందం, శారీరక అందం. అందముగా ఉండటం తప్పు అని కాదు ప్రియులారా. ఇదే బైబిల్లో రాయబడింది. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. ఏది మోసమో, ఏది వ్యర్థమో దానిలో మానవుడు పడిపోయాడు నోవహు కాలంలో.
దేవుడు ఆదికాండం 1:28 చెప్పారు, మీరు విస్తరించండి, భూమిని నింపండి. అది దేవుని ప్రణాళిక అందాం. ఒకవేళ అవ్వ ఆదాములు పండు తినకుండా ఉంటే ఏం జరిగేదో ఎవడు ఊహించలేడు. దానికి జవాబు లేదు బైబిల్లో. వాడు చేయరాని నేరం చేశారు, ఆజ్ఞ అతిక్రమించారు. అతిక్రమించిన వాడు ఇక్కడ ఉండటానికి వీలేదని దేవుడు అవ్వ ఆదాములను ఏదేని వనరుడు బయటకు గెంటి వేశాడు. అప్పటికే పరలోకములో గర్విష్ఠిగా ఉండి పడద్రోయబడిన సాతాను వాడు అడుచేర్లు కాసు కూర్చున్నారు. అవ్వ ఆదాములు పడిపోవడానికి వాడు ప్రధాన కారకుడు. నోవాహు కాలంలో పడిపోవడానికి శారీరక అందము మూలమైతే, అవ్వ ఆదాముల కాలములో పడిపోవటానికి ఆహారం మూలమైంది. వన్స్ అగైన్, నోవాహు కాలంలో పడిపోవడానికి త్వరగా చెప్పండి, అందము మూలమైతే ఎంత ప్రమాదమో చూడండి. మూలమైతే ఆదాము కాలంలో పడిపోవడానికి చెప్పండి ఆహారము మూలమైంది. మనిషికి ఆహారం అవసరమే, కానీ శృతి తప్పితే జీవితాలు తల్ల క్రిందులు చేసే ప్రమాదం ఉంది. దేనిలో చెప్పండి? ఆహారంలో. కాబట్టి అందుకే ధర్మశాస్త్రంలో కూడా ఏమి తినాలో ఏమి తినకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవుడు స్పష్టంగా చెప్పాడు. తన యందు విశ్వాసం ఉంచి జీవించేవారు ఏమి తినాలో చెప్పాడు, ఏమి తినకూడదో చెప్పాడు. అంటే ఆహారము ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడేమో అందము చెప్పండి, అక్కడేమో ఆహారము. ఈ రీతిగా మానవుడు దారి తప్పి కలవరాని వారు కలిసి తినరానివి తిని ఉండరాని వారితో ఉండి చరిత్రకి కళంకము తెచ్చారు. గమనించండి, ఎంతటి కళంకం అంటే వారిని చూచి వారి తొందరపాటును చూసి దేవుడే ఆశ్చర్యపోయాడు. దేవుడే ఆశ్చర్యపోయి ఏమన్నాడు అంటే, నేను మనుషులను మంచివారినిగానే చేశాను, కానీ వారి తంత్రములను కల్పించుకొని నాకు దూరం అయిపోయారు, చెడిపోయారు అన్నాడు. నేను మంచివానిగాన్ని సృష్టించి తిని కానీ వారు ఇలాంటివి పాటించి పడిపోయారు, చెడిపోయారు, దూరం అయిపోయారు అన్నాడు. ఇక ఆ తరువాత నోవాహుకి అబ్రహాములకు మధ్య ఈ సంవత్సరాల వ్యవధిలో గొప్ప మార్పులు జరిగాయి. ఇది జనముల మధ్య జరిగిన మార్పు, భూభాగాల విషయంలో భౌగోళిక మార్పు, భాష కూడా చాలా ప్రధానమైనది, భాషల విషయంలో మార్పు. నోవాహుకు 3 కుమారులు, షేము, హాము, యాపెతు. ఈ 3 ద్వారా మళ్ళీ తిరిగి రీజనరేషన్ స్టార్ట్ అయింది. ఈ 3లో ఒక ఆయన షేమ్. ఆ షేము నుండి వచ్చిన వారే చెప్పండి అబ్రహాము సంతానము. 3 నుంచి వచ్చిన వారు భూమిని నిండడానికి ట్రై చేశారు. భాష దగ్గర తేడా వచ్చింది, తెలియకుండా హఠాత్తుగా మార్పు వచ్చింది. దాన్ని బాబేలు అన్నారు. కలిసిన్న వాళ్ళు టక్కమని మార్పు వచ్చేసరికి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ షేము అనే వ్యక్తి వాళ్ళు విడిపోయిన దగ్గర నుండి ఇప్పుడు ఇరాకుగా పిలువబడుతున్న కల్దియా, బాబిలోన్, బబులోన్, యూఫ్రటీసు, టైగ్రిస్ నదుల మధ్య మెసొపొటేమియా ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు నివాసము ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాలంలో అబ్రహాముని దేవుడు పిలవక ముందు పరిస్థితి ఎలా ఉందంటే గమనించండి.
మీకు అందుకని చెప్పారు నోట్ బుక్ కూడా రెడీ చేసుకోండి అని. కొన్ని విషయాలు నోట్ చేసుకోవాలి. ఎలా ఉందంటే ఆదాము నుండి నోవహు వరకు కొందరైన భక్తి కలిగిన వారు ఉన్నారు. ప్రార్థన అక్కడే ప్రారంభమైందని కూడా బైబిల్లో ఉంది. మన కంటి మనం చూస్తున్న వస్తువు వాహనాలు మానవుని వాడుకునే విధానం లైట్గా చిన్నగా తెలివి మీరుతూ వచ్చాడు ఆ 1000 సంవత్సరాలలో. ఇక తర్వాత నోవహు నుండి అబ్రహాము కాలం వచ్చేసరికి మనుషులు అక్కడ భాషా భేదం వచ్చి చెదిరిపోయి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిన వారు కూడా ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇది ప్రపంచం అందరికీ తెలిసిన విషయం. నీటి వనరులు కలిగిన చోట. అంటే మనిషికి నీరు అనేది చాలా అవసరం. నీరు అనేది మనకు చాలా అవసరం. బిఏలో కూడా సోషియాలజీ అనే సబ్జెక్టులో మానవుడు ఎలా విస్తరించాడో స్పష్టంగా రాశాడు. అట్లా వెళ్ళి అక్కడ గుడిసె వేసుకుంటూ, ఎందుకంటే మనిషికి నీరు కావాలి, పశువులకు చెప్పండి నీరు కావాలి, శుభ్రతకు నీళ్లు, త్రాగటానికి నీరు, వాడటానికి నీరు, మొక్కలకు నీరు, పశువులకు ప్రతి ప్రాణికి ఏం కావాలి? నీరు కావాలి. కాబట్టి నీటి వనరులు ఉన్న ప్రాంతానికి ఎన్నుకుని వెళ్ళారు. అలాగే షేము సంతానం కూడా యూఫ్రటీస్ దాని ప్రక్కన ఉన్న టైగ్రీస్ 2 నదుల మధ్య ప్రదేశం మెసొపొటేమియా, ఆ నదులను ఆధారం చేసుకుని వారి జీవనం ప్రారంభించారు. అది మనకు చాలా దగ్గర భౌగోళికంగా. అక్కడ ఉండగా దాని మూలం చెబుతున్నాను తెలుసుకోండి. అక్కడ ఉండగా అబ్రహామును దేవుడు పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఈ 3 అన్నదమ్ములు 3 ప్రాంతాలకు వెళ్ళారు. కానీ వారి ద్వారా వచ్చినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ వారికి అసలు దేవుని ధ్యాసే చెప్పాలి లేదు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? వారి అవసరాలు తీర్చుకోవటం కోసం, బ్రతకటం కోసం చెట్టునో పుట్టనో రాయనో రప్పనో తిరిగి మనిషినో ఫలాలు ఇచ్చుచున్నా, ఆకులు ఇచ్చుచున్నా, కలప ఇచ్చుచున్నా, నిర్మాణానికి ఉపయోగపడుతున్నా ఏదైతే అవసరమో ప్రతిదానికి దానికి మొక్కటం అలవాటు పడ్డాడు. అందుకే ఎహెజ్కేల్ ఏమి రాయబడి ఉందంటే ఈ విగ్రహారాధన విషయంలో, మీరు ప్రతి పచ్చని చెట్టు కింద పాపం చేశారు కదూ అని ఉంది. ప్రతి పచ్చని చెట్టు కింద పాపం అంటే ఒక వనము పచ్చగా ఉంటే, ఒక చెట్టు పచ్చగా ఉంటే దానికి ఆకులు ఉంటే ఆకులు వాడుకొని, కాయలు ఉంటే కాయలు వాడుకొని, చెక్క ఉంటే చెక్కను వాడుకొని, ఫలములు ఉంటే ఫలములు వాడుకొని, దానికి బెర్రలంటే చర్మం ఉంటే చర్మాన్ని వాడుకొని ఇంతగా ఉపయోగపడుతున్నావు కాబట్టి నీవే మా దేవుడు అని చెట్టుకే నమస్కారం చేయటం మొదలుపెట్టారు. అది ఇప్పటికీ నడుస్తుంది. అంతకంటే దేవుడి జ్ఞానం వారికి లేదండి. ఇక తరువాత దేవుడున్నాడు. విత్తనములు ఇచ్చు చెట్లు మొలిపించును గాక అని ఆజ్ఞాపించి మొలిపించి అన్ని వనరులు సమకూర్చిన దేవుడున్నాడు కదా. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను సృష్టించిన వాటిని మానవుడు వాడుకుంటున్నాడు కానీ సృష్టించిన నా వైపు ఎవడు కూడా చూడటం లేదు. అసలు నేను ఉన్నానన్న సంగతి కూడా వారికి తెలియడం లేదు. ఇప్పుడు ఎలాగైతే నేను సృష్టించుకున్న సృష్టికర్తకు దూరం అయిపోతుంది, ఎప్పుడు తెలుసుకుంటారా, ఎవరు ముందుకు వస్తారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇది ఈ మానవాళిలో మొదటగా గమనించవలసిన విషయం. క్రిస్టియన్స్ ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన విషయం. ఇలాగూ గమనిస్తూ ఉండగా అబ్రహాము తండ్రి పేరు తెరహు, వాళ్ళ కుటుంబంలో అబ్రహాము దొరికాడు. అబ్రహామునకు కూడా ఈవేనా సృష్టికి మూలాలు, చెట్టు పుట్ట రాయి రప్పేనా, సూర్యుడు చంద్ర నక్షత్రాలేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ఆలోచన ఆయనకు కూడా కలిగింది. ఎందుకంటే
అప్పటికే సూర్యారాధన ప్రారంభమైంది, అప్పటికే చంద్రుని ఆరాధన చెప్పండి ప్రారంభమైంది, అప్పటికే నక్షత్రాల ఆరాధన ప్రారంభమైంది. దయచేసి గమనించండి, సూర్యుని ఆరాధన ఎందుకు? వెలుతురిస్తున్నాడు కాబట్టి. చంద్రుని ఆరాధన ఎందుకు? రాత్రిపూట మనకు కాస్త వెలుగు ఇస్తున్నాడు కాబట్టి, కొంతైనా చీకటి పోయేలాగా చేస్తున్నాడు కాబట్టి. నక్షత్ర ఆరాధన ఎందుకు? సూర్యుడు లేకపోయినా చంద్రుడు లేకపోయినా కటిక చీకట్లో కూడా కాస్త ప్రకాశించి కాస్త వెలుగునివ్వడానికి. ఇలాగూ మానవుడు చీకటికి వారలేడు, పని చేయలేడు, మన కళ్ళు కనపడు. ఇప్పటికీ అంతే. ఏదైనా పని చేసుకోవాలి అంటే చెప్పండి, వెలుగు అనేది చాలా అవసరం. అందుకే ఆది కాండంలో రాయబడింది, దేవుడు వెలుగును నిర్మించి చీకటిని వెలుగుని వేరు చేసి, చీకటిని వేలడానికి సూర్యుడు, రాత్రిని ఏలడానికి చంద్రుడు, ఈ రెండూ కానప్పుడు నక్షత్రాలు దేవుడు వెలిగించేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. వెలుగు మంచిదైనట్లు చూశాడు. దేవునికి స్తోత్రం. ఇవి ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు. అయితే ఇవన్నీ అనుభవించుచున్నాడు కానీ మానవుడు అసలు దేవుణ్ణి మరిచిపోయాడు, తెలియడం లేదు. అప్పుడు దేవుడి తనను తాను బయలు పరచుకున్నాడు. ఎవరికి? పురుషుడు చెప్పాడు. ఇప్పుడు ఇచ్చిన లిస్టులో, ఈ చరిత్రలో దేవుని పేరు ఎత్తని మనుషులకు ఒక వ్యక్తికి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఎవరికి మీరు భయపడక్కల. స్పష్టంగా నోట్ ఇట్, ప్లీజ్ రైట్ డౌన్ ఆన్ యువర్ నోట్ బుక్ అంటాం. నీవు ధైర్యముగా రాసుకోవచ్చు, నీ బైబిల్లో రాసుకోవచ్చు. ఎవరు? దేవుడు ఎవరో తెలియని ఆ మూర్ఖపు రోజులలో తెలుసుకున్న మనిషి ఎవరు? పిలువబడిన మనిషి ఎవరు అంటే బాహాటముగా ధైర్యముగా చెప్పవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనములో ఉన్న అబ్రహాము. దేవునికి స్తోత్రం. అదే అబ్రహాం పేరుతో పుస్తకం స్టార్ట్ అయ్యింది, అదే అబ్రహాం పేరుతో 2వ వచనం స్టార్ట్ అయ్యింది. దేవుడి ఉనికి తెలిసినవాడు ఆయనే కనుక తరువాత ఎంత గొప్ప విషయం అంటే, అప్పటి నుండి ఇప్పటి వరకు అబ్రహామును పిలిచిన నాటి నుండి అప్ టు నౌ, ఈనాటి వరకు దేవుడు మనుషులతో మాట్లాడుతూనే ఉన్నాడు. మానవుడు దేవుణ్ణి సమీపించుచు తనకు కావలసిన వాటిని అడిగి పొందుతూనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? నోవాహు తర్వాత అబ్రహాం కాలం వచ్చేసరికి దేవుడికి మానవుడికి లింక్ పూర్తిగా కట్ అయింది. అబ్రహాము కాలంలో ప్రారంభించబడినటువంటి దేవుని మానవ లింకు ఇప్పటికి కట్టవలా. హల్లెలూయా. ఈ లెక్క చూసుకుంటే అబ్రహాము ఎంత గొప్పవాడో మీరు తెలుసుకోండి. అబ్రహాము ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. అందుకని ఈ యోధా జాతి అబ్రహాము నోవాహు కుమారులు ఒక్కడైనా చెప్పండి షేము నుండి వచ్చారు కాబట్టి అబ్రహాము పేరు ప్రధానముగా ఇక్కడ తీసుకోవటం జరిగింది. అబ్రహాము అనగా జనాంగములకు తండ్రి. ఇశ్రాయేలు జనాంగములకు తండ్రి అబ్రహామే. ఇక అంతకు అవతలకి మనకు అందదు. ముస్లిములకు మూల పురుషుడు అబ్రహామే. ఇంకా కొన్ని సామ్రాజ్యవాదులు ఉన్నారు, కెతూరా నుండి పుట్టినవారు అబ్రహాం భార్యకి, వారికి కూడా మూల పురుషుడు చెప్పండి అబ్రహాం. సుదీర్ఘ వయసు కలిగిన వాడు 175 సంవత్సరాలు బ్రతికాడు. మీకు తెలుసో లేదో అబ్రహాము ఆనాడు ఉన్న వనరులను బట్టి మంచి యుద్ధ వీరుడు, ఆరోగ్యవంతుడు, బహు కష్ట జీవి. ఎలాంటి కష్టజీవి అంటే రాత్రి నేలలో బావులు త్రవ్విన ఘనుడు. హల్లెలూయా.
ఆ వావులు వారు తర్వాత వాళ్ళు వాడుకున్నారు. యేసయ్య కాలం దాకా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు బోర్ల సిస్టమ్ వచ్చేసింది కాబట్టి వాళ్ళ బావులు ఏమైనా నిర్లక్ష్యం చేస్తే చెయ్యొచ్చేమో, కానీ ఆ బావులు వేలాది సంవత్సరాలు ఉన్నాయి. అవి త్రవ్వినది త్వరగా అబ్రహామే. ప్రైజ్ ద లార్డ్. ఈ రీతిగా వచ్చింది. అందుకని అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ యూదుడైన మత్తయి ఒక్కసారి చరిత్రలోనికి తొంగి చూసి అబ్రహాము కనబడుతున్నాడు, అందుకని ఆ పేరు ఎత్తాడు. ఏమన్నాడు చెప్పండి? అబ్రహాము, రెండు పేరు చెప్పండి, ఇస్సాకును కనెను. ఇక మొదట వచ్చిన పక్కన ఉంచేయండి, అది చెప్పాం కొంతవరకు. ఇక తరువాత దేవుని బిడ్డల ప్రారంభం, విశ్వాసుల ప్రారంభం, దేవుడితో మాట్లాడే వారి ప్రారంభం, దేవుడితో సంభాషించే వారి ప్రారంభం, దేవుడిని చూచిన వారి ప్రారంభం, దేవుడి దగ్గర అడిగి పొందే వారి ప్రారంభం అబ్రహాము నుండి స్టార్ట్ అయింది. హల్లెలూయా. అది చెప్పి ఎలాగో చెప్తున్నాడో చూడండి. అబ్రహామునకు ఇస్సాకు. ఇక లిస్ట్ మొత్తం ఇచ్చారు. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏంటంటే మన తర్వాత పాఠాల్లో పెడతాము. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా వరకు మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. యాకోబునకు 12 మంది పుడితే ఆ 12 మందిలో యూదా అనేవాడు ఒకడు. మరి యూదాని ప్రధానంగా ఎందుకు తీసుకున్నాడు? ఇంకా చాలామంది ఉన్నారుగా. మీరు గమనించండి, యాకోబునకు కలిగిన 12 మందిలో ఇక్కడ మత్తయి ఆయన యూదుడు కాబట్టి ఒకటి, రెండవది యూదా గోత్రాన్ని దేవుడు రాజ్య పరిపాలన కోసం ఎన్నుకున్నాడు. అంటే దేవుడు ఆ గోత్రానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకని యూదాన్ని ప్రధానంగా తీసుకోవలసి వచ్చింది. ఇప్పటికీ ఆ యూదులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ ఆ యూదులు ఉన్నారంటే ఏనాటి యూదా, ఏనాటి యాకోబు, ఏనాటి ఇస్సాకు, ఏనాటి అబ్రహాము నేటికి ఉన్నారు అంటే ఎంత గొప్ప విషయమో చూడండి. యూదా, యూదా అనే మాటకు అర్థం చెప్పండి. స్తుతి అని అర్థం. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య